ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన దేశవ్యాపీ పిలుపు మేరకు తణుకులో ఈ ఉద్యోగులు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు శుక్రవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఇందులో భాగంగా కొన్ని దేశాల్లో మాదిరిగా వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని రూపొందించాలని, బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2,74,000 ఉద్యోగాలను భర్తీ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగుల అవుట్సోర్సింగ్ను ఆపాలని, బ్యాంకు యాజమాన్యంలో ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ విధానాన్ని 25 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దువ్వ ఎస్బీఐ బ్రాంచ్ క్యాషియర్ వివివి సత్యనారాయణ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు చెప్పారు. కార్యాచరణలో 9 రకాల డిమాండ్లు మనం చెప్పున్నాము. వారానికి 5 రోజుల పని దినాలను ప్రవేశపెట్టాలని, అన్ని కేడర్లలోనూ తగినంతగా స్టాఫ్ని రిక్రూట్ చేయాలని, అంతేవిధంగా అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్తో సమానంగా గ్రాట్యుటీని 25 లక్షల వరకు పెంచాలని, ఐడిబిఐ బ్యాంకులో 50% ప్రభుత్వ వాటాను మెయింటైన్ చేయాలని, తర్వాత బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఇచ్చే రుణాలలో రాయితీకి ఇస్తున్నారు, దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు, దాన్ని తొలగించాలని మేము ఈఎఫ్బియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా లేబర్ కోడ్స్ అనేవి ప్రవేశపెట్టి ఉద్యోగులకు కొంచెం ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది, వాటిని కూడా మేము తీసివేయాలని కోరుకుంటున్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ బ్యాంకులకు చెందిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.